ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగేంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ప్రద్యుమ్నుడు తన భార్య అయినటువంటి మాయావతితో రతీదేవితో ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు. అతన్ని చూచి అంతఃపుర స్త్రీలందరూ శ్రీకృష్ణుడే అనుకున్నారు. కానీ కాసేపు అయిన తర్వాత అతనిలో ఉన్నటువంటి స్వల్పమైన విలక్షణమైనటువంటి లక్షణాలని బట్టి ఇతడు శ్రీకృష్ణుడు కాదని తెలుసుకున్నారు. రుక్మిణీదేవి చూచింది ప్రద్యుమ్నుణ్ణి. ఎప్పుడో పురిటింటిలో ఆ శంబరాసుడు అప్పుడొచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అధ తత్రాసితాపాంగి వైదర్భి వల్గుభాషిణి అస్మరత్ స్వసుతం నష్టం సేహస్నుత పయోధర. వచ్చినటువంటి వాడు తన పుత్రుడని తెలియదు. నా పిల్లవాడే ఉండుంటే ఈ పాటి ఇలాగే ఉండేవాడు అని ఆమె పాపం దుఃఖిస్తూ ఉన్నది. నేత్రముల వెంట నీళ్లు జలజల జారిపోతూ ఉన్నాయి ఆ రుక్మిణీదేవికి. కోన్వయం నర వైడూర్య కస్య వా కమలేక్షణ ధృతః కయా వా జఠరే కేయం లబ్ధ్వా త్వనేనవా. ఎవరి నరశ్రేష్ఠుడు? ఇంత సుందరంగా ఉన్నాడు. ఎవరితను? ఎవరికి చెందినవాడు? పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు. ఏ తల్లి గర్భం నుంచి ఉద్భవించాడో గదా ఇతడు. కేయం లబ్ధ్వా త్వనేనవా. ఇతని యొక్క భార్య ఎవరు అని ఎంతో ఆశ్చర్యంగా చూచారు. మమ చాప్యాత్మజో నష్టో నీతో యస్సూతికా గృహాత్ ఏతత్తుల్యవయో రూపో యది జీవతి కుత్రచిత్. రుక్మిణీదేవి ఆ ప్రద్యుమ్నుడిని చూచి ఇలా భావన చేస్తోంది. అయ్యో, నా పిల్లవాడు పురిటింటి నుంచే అపహరింపబడ్డాడు. అతడే ఉండుంటే ఏతత్తుల్య వయోరూప, ఇతనితో సమానమైన వయస్సు రూపము కలిగి ఉండేవాడు అతనే గనక జీవించి ఉంటే అని అనుకుంది. కథం త్వనేన సంప్రాప్తం సారూప్యం శార్ంగధన్వనః ఆకృత్యా వయవైర్గత్యా స్వరహాసావలోకనైః. అవును, ఇంకో విచిత్రం ఏంటంటే ఇతన్ని చూస్తూ ఉంటే శ్రీకృష్ణస్వామి యొక్క రూపంలా కనిపిస్తున్నాడే. అతనితో సమానమైన రూపమున్నదే. శార్ంగమే ఆయుధంగా ధనుస్సుగా కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క రూపలావణ్యాలు ఇతనిలో కనిపిస్తున్నాయి. స్వరూపంలో గాని, అవయవాలలో గాని, నడకలో గాని, నవ్వులో గాని, చూపులో గాని, అన్నింటిలో కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుని యొక్క పోలికలు కనిపిస్తున్నాయి. ఇది ఎలా సాధ్యం? స ఏవ వా భవేన్నూనం యో మే గర్భే ధృతోర్భకః అముష్మిన్ ప్రీతిరధికా వామస్ఫురతి మే భుజః. తప్పనిసరిగా ఇతడు నా పుత్రుడే అయి ఉంటాడు. ఎందువల్లంటే రూపలావణ్యాల్లో గాని, లక్షణాల్లో గాని నా భర్త కృష్ణుణ్ణే ఇతడు గుర్తు చేస్తున్నాడు. ఆనాడు పురుటింటిలో అపహరింపబడినటువంటి ఆ పసిపిల్లవాడే ఇదిగో ఇతడై ఇక్కడికి వచ్చుంటాడు. ఇతన్ని చూస్తూ ఉంటే నాకెంతో ప్రేమ, పుత్రప్రేమ పొంగుతూ ఉన్నది. నా ఎడమ భుజం కూడా అదురుతూ ఉన్నది. ఈ శుభశకునం వల్ల తప్పనిసరిగా ఇతడే నా పుత్రుడయ్యి ఉంటాడు. ఏవం మీమాంసమానాయాం వైదర్భ్యాం దేవకీసుతః దేవక్యానక దుందుభ్యాం ఉత్తమ శ్లోక ఆగమత్. ఈ విధంగా రుక్మిణీదేవి ప్రద్యుమ్నుడిని చూచి పరిపరి విధాలుగా తన పుత్రుడే అని అనుమానిస్తూ భావన చేస్తూ ఉన్న సమయంలోనే దేవకీసుతుడు రుక్మిణీదేవి భర్త అయినటువంటి ఆ వాసుదేవుడు శ్రీకృష్ణస్వామి తన తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులతో
పుణ్యమైన చరిత్ర కలిగిన కృష్ణస్వామి తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులతో రుక్మిణీదేవి దగ్గరకు వచ్చాడు. విజ్ఞాతార్థోపి భగవాన్ తూష్ణీమాస జనార్దన నారదో అకథయత్ సర్వం శంబరాహరణాదికం. కృష్ణుడికి అన్నీ తెలిసిన రుక్మిణీదేవికి ఏమీ చెప్పకుండా అలా మౌనంగా ఉన్నాడు. ఆ ప్రద్యుమ్నుడిని చూస్తూ ఉన్నాడు. ఈలోపు నారద మహర్షి వచ్చాడు. ఎక్కడ ఏ సమయంలో ఏ విధంగా వృత్తాంతాలు అందించాలో ఆ సమయానికి నారదుడు ప్రత్యక్షం అవుతాడు. నారద మహర్షి అక్కడికి వచ్చి, అమ్మా రుక్మిణి, పురిటింటిలో శంబరాసురుడు నీ పుత్రుడిని అపహరించాడు. అలా అపహరింపబడినటువంటి పుత్రుడే ఇంత వాడై ప్రద్యుమ్నుడు ఇదిగో నీ ఎదురుకుండా ఉన్నాడు. ఈ కనిపించేవాడు సాక్షాత్తు నీ పుత్రుడే సుమ. తచ్ఛృత్వా మహదాశ్చర్యం కృషాంతః పురయోషితాం అభ్యనందన్ బహూనబ్దాన్ నష్టం మృతమివాగతం. వెంటనే మహదాశ్చర్యకరమైనటువంటి ఆ వృత్తాంతాన్ని విన్న అంతఃపురంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఎన్నో సంవత్సరాల క్రితం తప్పిపోయినటువంటి పిల్లవాడు ఈనాడు పెద్దవాడై తిరిగి వచ్చాడు ఈ ప్రద్యుమ్నుడని వాళ్ళంతా సంతోషించారు. మరణించినటువంటి కుమారుడు మళ్ళీ దక్కితే ఎంత ఆనందం కలుగుతుందో ఆ రకంగా రుక్మిణీదేవి ఆనందిస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి తదితరులంతా కూడా ఆ ఆనందాన్ని పొందుతున్నారు. మరణించిన వాడు అనుకున్న పుత్రుడు కాస్త మళ్ళీ బ్రతికి వచ్చాడే అని వాళ్ళకి సంతోషం. దేవకీ వసుదేవశ్చ కృష్ణ రామౌ తథా స్త్రియః దంపతీ తౌ పరిష్వజ్య రుక్మిణీ జయయుః ముదం. దేవకీదేవి వసుదేవుడు అలాగే బలరామకృష్ణులు వీళ్ళందరూ ఆ ప్రద్యుమ్నుణ్ణి చక్కగా ఆలింగనం చేసుకున్నారు. రుక్మిణీదేవి కూడా తన కుమారుణ్ణి అలాగే కోడలైనటువంటి ఆ మాయావతిని రతీదేవిని తన కుమారుడైన ప్రద్యుమ్నుణ్ణి అలాగే ఆ మాయావతి అనబడేటువంటి రతీదేవిని వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని చక్కగా ఆశీర్వదించి ఆనందాన్ని పొందింది రుక్మిణీదేవి. నష్టం ప్రద్యుమ్న మాయాతం ఆకర్ణ్య ద్వారకౌకసః అహోమృత ఇవాయాతో బాలో దిష్ట్యేతి బ్రువన్. ద్వారకలో ఉండేటువంటి ప్రజలందరూ ఈ వృత్తాంతాన్ని విన్నారు. పురిటింటిలో మాయమైపోయినటువంటి ప్రద్యుమ్నుడు మళ్ళీ ఇన్నాళ్ళకి పెద్దవాడై చేరుకున్నాడు ద్వారకా నగరానికి. రుక్మిణీకృష్ణులు ఆనందంలో ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకుని తమ ప్రభువు ఆనందమే వాళ్ళకు కూడా ఆనందం. ఆహా, మరణించాడు అనుకున్నటువంటి బిడ్డ ఈ రుక్మిణీకృష్ణులకు మళ్ళా లభించాడు దైవవశం చేత అని వాళ్ళు కూడా సంతోషాన్ని పొందారు. యం వై ముహు పితృస్వరూప నిజేశ భావాః తన్మాతరో యద భజన్ రహరూఢ భావాః చిత్రం న తత్ఖలు రమాస్పద బింబ బింబే కామే స్మరేక్షి విషయే కిముతాన్యనార్యః. ఇక్కడ ఒక విలక్షణమైనటువంటి ఒక విషయాన్ని చెబుతూ ఉన్నారు వ్యాసుల వారు. ఏమిటంటే ఈ ప్రద్యుమ్నుడు రూపలావణ్యాల్లో దాదాపు కృష్ణుడితో సమానంగా ఉండడం వల్ల చాలామంది కృష్ణుడే అనుకున్నారు. రుక్మిణి తప్ప ఇతరులైనటువంటి శ్రీకృష్ణ స్వామి యొక్క పత్నులు కూడా ఒక్క క్షణం ఆ ప్రద్యుమ్నుడిని చూచి ఇతడు మా నాథుడు కృష్ణుడేనేమో అని పొరపాటు పడేంత సామ్యంతో ఉన్నాడు ప్రద్యుమ్నుడు కృష్ణస్వామితో. ఇందులో తప్పే ఉంది? సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క ప్రతిబింబమే కదా ఈ ప్రద్యుమ్నుడు. రమాస్పద బింబ బింబే, శ్రీదేవి యొక్క భర్త అయినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క ప్రతిబింబమే కదా ఈ ప్రద్యుమ్నుడు. కాబట్టి సాక్షాత్తు మన్మధుడే ఇప్పుడు ప్రద్యుమ్నునిగా ఇక్కడ ఉద్భవించాడు. అంత సౌందర్యం ఉన్నది ఆ ప్రద్యుమ్నుని వద్ద. కాబట్టి అతన్ని చూచి పొరపడడంలో ఏమాత్రము దోషం లేదు అని అంటూ ఉన్నారు. ఇక్కడితో మనం దశమస్కంధంలో 55వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 56వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుక ఉవాచ. ఇప్పుడు మరో వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు. సత్రాజిత స్వతనయాం కృష్ణాయ కృతకిల్బిషః స్యమంతకేన మణినా స్వయముద్యమ్య దత్తవాన్. సత్రాజిత్తు అనేటువంటి ఒక మహానుభావుడు యదువంశంలో జన్మించినటువంటి వాడే శ్రీకృష్ణ స్వామితో వైరాన్ని పొందాడు. ఆయన పట్ల అపచారం చేశాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని స్వయంగా తన కుమార్తెను
సత్యభామను ఆ శ్రీకృష్ణ స్వామికి ఇచ్చి వివాహం చేశాడు. తన కుమార్తె సత్యభామతో పాటుగా తన దగ్గరున్నటువంటి శమంతకం అనే పేరు కలిగిన మణిని కూడా ఆ కృష్ణస్వామికి సమర్పించుకున్నాడు, తాను చేసిన అపరాధానికి మూల్యంగా అని సుఖయోగీంద్రుల వారు ఒక నూతనమైనటువంటి వృత్తాంతాన్ని ప్రారంభించి చెబుతూ ఉంటే పరీక్షిన్ మహారాజు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తున్నారు, స్వామి సత్రాజిత కిమకరోత్ బ్రహ్మన్ కృష్ణస్య కిల్బిషం. సత్రాజిత్తు కృష్ణుని విషయంలో చేసినటువంటి పొరపాటు ఏమిటి? ఏ విధంగా కృష్ణుని పట్ల అపరాధం చేశాడు ఆ సత్రాజిత్తు? శమంతక కుతస్తస్య కస్మాత్ దత్తా సుతాహరే. శమంతకమణి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎందువల్ల ఆ సత్రాజిత్తు తన కుమార్తెను శ్రీకృష్ణస్వామికి ఇచ్చి వివాహం చేశాడు? ఈ వివరాలన్నీ సంక్షిప్తంగా కాకుండా పరిపూర్ణంగా వివరంగా చెప్పండి స్వామి అని ప్రశ్నించాడు ఆ పరీక్షిన్ మహారాజు. శ్రీ సుక ఉవాచ. ఇక్కడి నుంచి శమంతకోపాఖ్యానం ప్రారంభం. ఆసీత్ సత్రాజిత సూర్యో భక్తస్య పరమస్సఖ ప్రీతస్తస్మై మణిం ప్రాదాత్ సూర్య తుష్ట శమంతకం. సత్రాజిత్తు సూర్యుణ్ణి అమితమైన భక్తి శ్రద్ధలతో ఆరాధన చేశాడు. ఆ ఆరాధన ఫలితంగా సాక్షాత్తు సూర్య భగవానుడే సత్రాజిత్తుకి మిత్రుడయ్యాడు, పరమమిత్రుడయ్యాడు. అందువల్ల ప్రీతి చెందినటువంటి వాడై సూర్య భగవానుడు శమంతకం అనే పేరు కలిగినటువంటి తన తేజస్సుతో నిండిన గొప్ప మణిని ఆ సత్రాజిత్తుకు కానుకగా ఇచ్చాడు సూర్య భగవానుడు. సతం బిభ్రన్మణిం కంఠే భ్రాజమానో యథా రవిః ప్రవిష్టో ద్వారకాం రాజన్ తేజసానోపలక్షితః. సత్రాజిత్తు ఆ సూర్య భగవానుడిచ్చినటువంటి చక్కని ఆ మణిని కంఠమునందు అలంకరించుకుని సూర్య తేజస్సుతో వెలిగిపోతూ సూర్యుని వలనే ప్రకాశిస్తూ ద్వారకా నగరంలో తన తేజస్సుతో ఎవరికీ కనిపించట్ల. ఏదో తేజపుణ్యం వస్తోంది తప్ప అతడు సత్రాజిత్తని ఎవరూ గుర్తించలేకపోయారు. సూర్యుడే వస్తున్నాడు అనుకున్నారు. అంటే ఆ శమంతకమణి యొక్క కాంతి అంత గొప్పగా ఉంది, సూర్యకాంతితో సమానంగా. ఆ కాంతిలో ఆ మణిని ధరించిన సత్రాజిత్తు కూడా జనులకు కనిపించటం లేదు, ఏదో ఒక తేజస్సు రాశిగా వస్తున్నట్లుంది. తం విలోక్య జనా దూరాత్ తేజసా ముష్టదృష్టయః దీవ్యతే అక్షైః భగవతే శశంసు సూర్యశంకితాః. ఆ తేజస్సును చూసి ద్వారకా నగరంలో ఉండే జనులందరూ ఏమనుకున్నారు? సూర్య భగవానుడే కృష్ణుని యొక్క దర్శనానికి వచ్చాడని భావన చేశారు. చేసి పాచికలాడుతూ ఉన్నటువంటి కృష్ణుని దగ్గరకు వచ్చి, ఓ కృష్ణస్వామి ఈ మాట వినండి అని తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? నారాయణ నమస్తేస్తు శంఖచక్ర గదాధర దామోదర అరవిందాక్ష గోవింద యదునందన. నారాయణ నీకు నమస్కారం. శంఖచక్రములను ఆయుధంగా, గదను ఆయుధంగా ధరించినటువంటి ఓ పరమాత్మ శ్రీ మహావిష్ణు స్వరూప నీకు నమస్కారం. దామోదర పద్మముల వంటి నేత్రములు కలిగిన ఓ శ్రీకృష్ణ, గోవింద యదువంశంలో జన్మించిన వాడా నీకు నమస్కారం. ఏష ఆయాతి సవిత త్వాం దిదృక్షు జగత్పతే. ఓ కృష్ణ, నిన్ను దర్శించాలని సాక్షాత్తు సూర్య భగవానుడే వస్తున్నాడయ్యా అని చెప్పారు ఆ ద్వారకలో ఉండే ప్రజలు కృష్ణస్వామితో. ముష్ణన్ గభస్తి చక్రేణ నృణాం చక్షూంషి తిగ్మగు. తీవ్రమైనటువంటి కిరణాలు కలిగినటువంటి సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు ఆ సత్రాజిత్తు. ఆ తేజస్సుతో ఏం జరుగుతున్నది అంటే మానవుల యొక్క నేత్రములన్నీ కూడా ఏమీ కనిపించనట్లుగా తయారయ్యేంత దివ్యమైన తేజస్సు, తీక్షణమైన తేజస్సుని మన కళ్ళతో చూస్తే కాసేపు కళ్ళు కనిపించినట్లు అవుతాయి. అలాగే ఆ సత్రాజిత్తు కంఠసీమలో ఉన్నటువంటి ఆ మణిచేత సామాన్యులైన నరుల యొక్క నేత్రములన్నీ కూడా ఏమీ చూడలేని పరిస్థితికి చేరుకున్నాయి. అందువల్ల వాళ్ళు సూర్యుడే వచ్చాడు అనుకుని ఆ విషయాన్ని కృష్ణస్వామికి తెలియజేశారు. నన్వన్విచ్చంతి తే మార్గం త్రిలోక్యాం విబుధర్షభాః జ్ఞాత్వాద్య గూఢం యదుషు ద్రష్టుం త్వాం యాత్యజః ప్రభో. లోకంలో ఉన్నటువంటి దేవతలు, పండితులు, ముల్లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను దర్శించాలనుకుంటారు, నిన్ను ఇష్టపడతారు. అదేవిధంగా సూర్య భగవానుడు కూడా యదువంశంలో రహస్యంగా ఉద్భవించినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపుడవైన కృష్ణమూర్తి అయినటువంటి నిన్ను దర్శించటానికి ఓ కృష్ణ అదుగో
సాక్షాత్తు సూర్యుడే వస్తున్నాడయ్యా అని జనులు చెప్పారు కృష్ణ భగవానుడితో. శ్రీ సుక ఉవాచ నిశమ్య బాల వచనం ప్రహస్య అంబుజలోచన ప్రాహనా సౌరవిర్దేవ సత్రాజిన్మణినా జ్వలన్. పాపం తెలియక బాలుల వలె అజ్ఞానంతో ఆ సత్రాజిత్తు కంఠంలో ఉన్నటువంటి మణి కాంతిని చూచి సూర్యుడే అని భ్రమించినటువంటి ఆ ప్రజలతో శ్రీకృష్ణ స్వామి నవ్వుతూ, నేత్రములు ఎలా ఉన్నాయి ఆయనవి? పద్మాల్లాగా ఉన్నాయి. అటువంటి నేత్రాలు కలిగిన కృష్ణస్వామి, ఓ ప్రజలారా, వచ్చేవాడు సూర్యుడు కాదు, సత్రాజిత్తే మణితో ప్రకాశిస్తున్నాడు సూర్యుని వలె అని తెలియజేశాడు. సత్రాజిత్ స్వగృహం శ్రీమత్కృత కౌతుక మంగళం ప్రవిశ్య దేవసదనే మణిం విప్రైః న్యవేశయతు. తరువాత శోభాకరంగా, ఎంతో చక్కగా మంగళప్రదంగా శోభాయమానంగా అలంకరింపబడినటువంటి తన ఇంటిలో ఆ సత్రాజిత్తు ప్రవేశించి దేవుడుండేటువంటి చక్కని పూజాగృహంలో బ్రాహ్మణోత్తముల చేత ఆ దివ్యమైన సూర్యుడిచ్చినటువంటి శమంతకమణిని ఉంచాడు. దాన్ని నిరంతరము పూజించాలి. దినే దినే స్వర్ణభారాన్ అష్టౌ ససృజతి ప్రభో అరిష్టాని దుర్భిక్ష మారీ అరిష్టాని సర్పాధివ్యాధయో అశుభాః. ఆ మణి గనక ఇంటిలో నిరంతరము పూజింపబడుతూ ఉన్నట్లయితే దుర్భిక్షం ఉండదు, అలాగే అకాల మృత్యువు రాదు, అరిష్టాలేమి అమంగళాలు జరగవు, సర్పముల యొక్క బాధ ఉండదు, మానసిక దుఃఖాలు ఉండవు, దైహికమైనటువంటి బాధలు ఉండవు, అమంగళం అనే ప్రసక్తే లేదు. అంతేకాదు ప్రతిరోజు కూడా ఆ శమంతకమణి 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది అని చెబుతున్నారు. సయాచితో మణింక్వాపి యదురాజాయ శౌరిణ నైవార్ధ కాముక ప్రాదాత్ యాచనాభంగమతర్కయన్. సుమారుగా ప్రతిరోజు 120 తులాల బంగారాన్ని అందించేటువంటి ఆ శమంతకమణిని పూజాగృహంలో ఉంచి పూజిస్తూ ఉన్నాడు సత్రాజిత్తు. ఒకానొక సమయంలో శ్రీకృష్ణ స్వామి సత్రాజిత్తుని కోరాడు, యాచించాడు. ఎదురాజైనటువంటి ఉగ్రసేనుల వారి దగ్గరనే ఈ మణి ఉంటే న్యాయం. సయాచితో మణింక్వాపి యదురాజాయ శౌరిణ నైవార్ధకాముక ప్రాదాత్ యాచనాభంగమతర్కయన్. శ్రీకృష్ణ స్వామి సత్రాజిత్తుని అడిగాడు, ఇంత అమూల్యమైనటువంటి బంగారాన్ని ఇచ్చే దివ్యమైన మణి నీ దగ్గర కన్నా మహారాజు దగ్గర ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఎప్పుడైతే అడిగాడో వెంటనే సత్రాజిత్తు ఇష్టపడలేదు. ఆ మణి ద్వారా వచ్చేటువంటి ధనం పట్ల వ్యామోహితుడైనటువంటి సత్రాజిత్తు శ్రీకృష్ణ స్వామి యాచనను తిరస్కరించాడు. తమేకదా మణింకంఠే ప్రతిముచ్య మహాప్రభం ప్రసేనోహయమారుహ్య మృగయాం యచరద్వనే. ఒకానొకసారి ఆ దివ్యమైనటువంటి శమంతకమణిని కంఠంలో ధరించి, తేజస్సుతో వెలుగొందేటువంటి ఆ మణిని కంఠంలో ధరించి సత్రాజిత్తు సోదరుడైనటువంటి ప్రసేనుడనేటువంటి వాడు గుర్రాన్ని అధిరోహించి వేటకి వెళ్ళాడు వనానికి. దివ్యమైన మణిని కంఠంలో ధరించి వేటకి వెళ్ళాడు ఆ ప్రసేనుడు అనేటువంటి సత్రాజిత్తు యొక్క సోదరుడు. ప్రసేనం సహయం హత్వా మణిమాచ్ఛిద్య కేసరి గిరిం విశన్ జాంబవత నిహతో మణిమిచ్చత. ఆ ప్రసేనుని యొక్క కంఠంలో ఉన్నటువంటి మణి యొక్క కాంతిని చూచి ఒక సింహం ఏమనుకుంది, అది మాంసఖండమని భావించి ఆ గుర్రాన్ని ప్రసేనుణ్ణి సంహరించి అతని కంఠంలో ఉన్నటువంటి మణిని సింహం తీసుకుంది. ఆ సింహం చేతిలో ఉన్న మణిని జాంబవంతుడు చూచాడు. గుహలో నివసించే జాంబవంతుడు చూచి ఆ సింహాన్ని సంహరించి సింహం దగ్గర ఉన్నటువంటి మణిని తీసుకుని తన గుహలోకి వెళ్ళాడు. సోపి చక్రే కుమారస్య మణిం క్రీడనకం బిలే అపశ్యన్ భ్రాతరం భ్రాత సత్రాజిత్ పర్యతప్యత. వెంటనే జాంబవంతుడు సింహాన్ని చంపి తాను తీసుకున్నటువంటి ఆ శమంతకమణిని గుహలో ఉన్నటువంటి తన కుమారునికి ఆడుకునే వస్తువుగా అందించాడు. ఇక్కడ ద్వారకలో తన సోదరుడు కనిపించలేదు, మణి కనిపించలేదని చెప్పి సత్రాజిత్తు దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రాయః కృష్ణేన నిహతో మణిగ్రీవో వనంగతః భ్రాతామమేతి తచ్ఛ్రుత్వా కర్ణే కర్ణే అజపంజనాః. కృష్ణుడు ఒకసారి సత్రాజిత్తుని మణిని ప్రభువుకిమ్మని యాచించాడు కాబట్టి ఆ మణిని ఇవ్వలేదనేటువంటి
కక్షతో నా సోదరుణ్ణి ప్రసేనుణ్ణి కృష్ణుడే సంహరించి మణిని తస్కరించాడు అని ఒక నిందని పుట్టించాడు సత్రాజిత్తు. ఆ సత్రాజిత్తు యొక్క మాటలు జనులందరూ మాట్లాడుకుంటున్నారు. వారి ద్వారా వేరొకరికి అలా అలా అందరి నోళ్లల్లోనూ నానుతూ అందరి చెవుల్లోకి చేరింది ఆ నింద, కృష్ణ నింద. భగవాన్ తదుపాశ్రుత్య దుర్యశో లిప్తమాత్మని మార్ష్టుం ప్రసేన పదవీమన్వపద్యత నాగరైహి. పూజ్యుడు పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి తనపై పడినటువంటి ఈ నిందను విని నాకు అపకీర్తి వచ్చిందని చెప్పి అది పోగొట్టుకోవటం కోసం ప్రసేనుడు కంఠంలో ధరించి వెళ్ళాడు కదా మణిని. కాబట్టి ఆ ప్రసేనుడు ఎటు వెళ్ళాడో ఆ మార్గాన్ని అన్వేషిస్తూ కొంతమంది నగర జనులతో కలిసి మణిని అన్వేషించడానికి, ప్రసేనుని యొక్క జాడను కనుక్కోవటానికి బయలుదేరాడు కృష్ణస్వామి. హతం ప్రసేనమశ్వంచ వీక్షకేసరిణావనే తం చాద్రి పృష్ఠే నిహతం వృక్షేణ దదృశు జనాః. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రసేనుడు మరణించి ఉన్నాడు, అతను అధిరోహించినటువంటి గుర్రము మరణించి ఉన్నది. ఆ తరువాత ఆ మణిని స్వీకరించినటువంటి సింహం కూడా కొంత దూరంలో ఒక పర్వతం యొక్క పైభాగంలో మరణించి ఉన్నది. అక్కడి నుంచి ఆ మణిని తీసుకుని వెళ్ళినటువంటి ఎలుగుబంటి యొక్క అడుగులు కనిపిస్తూ ఉన్నాయి. అదంతా చూచారు కృష్ణుడు జనులు కూడా. వృక్షరాజ బిలం భీమం అంధేన తమసావృతం ఏకో వివేశ భగవాన్ అవస్థాప్య బహిః ప్రజా. ఈ రకంగా ఒక భల్లూకరాజు చేత ఆ మణి తీసుకోబడింది అని అడుగుల జాడ ద్వారా తెలుసుకుని ఆ అడుగుల్ని అనుసరిస్తూ శ్రీకృష్ణ స్వామి నగర జనులతో ఒక గుహ దగ్గరికి చేరుకున్నాడు. ఆ గుహ చాలా చీకటిగా ఉంది. అందువల్ల ప్రజలందరినీ గుహ బయటే ఉంచి తాను ఒక్కడే అంధకారబంధురమైనటువంటి ఆ గుహలో ప్రవేశించాడు కృష్ణస్వామి. తత్ర దృష్ట్వా మణిశ్రేష్టం బాలక్రీడనకం కృతం హర్తుం కృతమతిస్తస్మిన్ అవతస్థే అర్భకాంతికే. వెంటనే అక్కడ జాంబవంతుడు తన పిల్లవానికి ఆట వస్తువుగా ఆ మణి ఇచ్చి ఉన్నాడు. ఆ మణితో పిల్లవాడు ఆడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి పిల్లవాడి చేతిలో ఆట వస్తువుగా ఉన్నటువంటి ఆ మణిని కృష్ణస్వామి చూచి ఆ పిల్లవాని దగ్గర నుంచి ఆ మణిని తీసుకోవటానికి ప్రయత్నించటం కోసం పిల్లవాని సమీపానికి వెడుతున్నాడు. వెడుతూ ఉంటే తమ పూర్వం నరం దృష్ట్వా ధాత్రి చుక్రోశ భీతవత్ తచ్ఛ్రుత్వా అభ్యద్రవత్ క్రుద్ధో జాంబవాన్ బలినాంబరః. అపూర్వమైనటువంటి ఆ కృష్ణస్వామి దివ్య రూపాన్ని చూచి ఆ మణితో ఆడే పిల్లవానికి దాదిగా ఉన్నటువంటి స్త్రీ గట్టిగా అరిచింది. ఎవరో విచిత్రమైన రూపం కలిగినటువంటి వ్యక్తి గుహలో ప్రవేశించాడు, ఎప్పుడూ చూడలేదని భయపడి ఆ దాది పిల్లాన్ని పెంచేటువంటి ఆమె గట్టిగా అరిచింది. ఆ అరుపు విని కోపించినటువంటి భల్లూకరాజు అయినటువంటి జాంబవంతుడు గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఆ నాదం విని బలవంతులలో శ్రేష్ఠుడైన జాంబవంతుడు సవై భగవతా తేన యుయుధే స్వామిన ఆత్మనః పురుషం ప్రాకృతం మత్వా కుపితో నానుభావవిత్. అసలైన ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్యస్వరూపం తెలియక ఆ శ్రీకృష్ణుడే త్రేతాయుగంలో తన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడనే విషయాన్ని తెలుసుకోలేక పరమాత్మ స్వరూపుడైన ఆ శ్రీకృష్ణ స్వామితో ఈ జాంబవంతుడు దారుణమైనటువంటి యుద్ధం చేశాడు. సామాన్య పురుషునిగా కృష్ణుణ్ణి తలచి కోపించినటువంటి వాడై కృష్ణుని పరాక్రమం తెలియక ద్వంద్వయుద్ధం సుతుములం ఉభయోః విజిగీషతోః ఆయుధాశ్మద్రుమైః దోర్భిః క్రవ్యార్థే సేనయోరివ. వారిద్దరి మధ్యలో దారుణమైనటువంటి ద్వంద్వయుద్ధం జరిగింది. ఒకరి మీద ఒకళ్ళు విజయాన్ని సాధించాలనేటువంటి ప్రయత్నంతో ఉన్నారు. ఆయుధాలతో, మట్టితో కూడిన రాళ్లతో, వృక్షాలతో, బాహువులతో మల్ల యుద్ధంలాగా ఒక మాంసం కోసం డేగ కొట్టుకున్నట్టుగా, రెండు డేగలు కొట్టుకున్నట్లుగా ఆ మణి కోసం కృష్ణుడు జాంబవంతుడు దారుణమైన యుద్ధం అనేక రకాలుగా చేశారు. ఆయుధాలతో చేశారు, పిడిగుద్దులు గుద్దుకున్నారు, వృక్షాలు ఒకరి మీద ఒకళ్ళు విసురుకున్నారు, అలాగే రాళ్లతో కూడా యుద్ధం చేశారు. ఆసీత్ తదష్టావింశాహం ఇతరేతర ముష్టిభిః వజ్ర నిష్పేష పరుషైః అవిశ్రమం అహర్నిశం. ఈ విధంగా విశ్రాంతి లేకుండా పగలు రాత్రి అనేటువంటి భేదం లేకుండా
28 రోజుల పాటు వాళ్ళిద్దరూ యుద్ధం చేశారు. దారుణమైనటువంటి యుద్ధం. ఆసీత్ తద్ అష్టావింశా, 28 రోజుల పాటు ఇద్దరూ దారుణమైనటువంటి యుద్ధం చేశారు. శ్రీకృష్ణ స్వామి యొక్క పిడిగుద్దులతో జాంబవంతుని దేహమంతా కూడా నుజ్జునుజ్జైపోయింది. వజ్ర నిష్పేష పరుషై, వజ్రంతో సమానమైనటువంటి కఠినమైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి దెబ్బలకు జాంబవంతుడు తట్టుకోలేకపోయాడు. కృష్ణముష్ణి వినిష్పాత నిష్పిష్టాంగోరుబంధన, ఆ కృష్ణస్వామి యొక్క దారుణమైనటువంటి దెబ్బలతో అతని దేహంలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా పనిచేయకుండా పోయి మెత్తబడిపోయాడు. క్షీణసత్వ స్విన్నగాత్ర తమహాతీవ విస్మిత, అతనిలో ఉన్నటువంటి బలమంతా క్షీణించిపోయింది. శరీరం అంతా అలసిపోయి చెమట పట్టింది. ఆశ్చర్యం కలిగింది. నన్ను జయించేవాళ్ళు ఉన్నారా? ఎవడీ మహాపురుషుడు సామాన్యుని వలె కనిపిస్తున్నాడే అని అనుకుని ఆశ్చర్యంతో ఆ శ్రీకృష్ణ స్వామితో ఈ విధంగా జాంబవంతుడు మాట్లాడుతున్నాడు. జానే త్వాం సర్వభూతానాం ప్రాణ ఓజస్సహోబలం విష్ణుం పురాణ పురుషం ప్రభ విష్ణుమధీశ్వరం. స్వామి, నాకు అర్థమైంది. నువ్వు నన్ను జయించావంటే నువ్వు సామాన్యుడవు కాదు, సమస్త ప్రాణులకు కూడా ప్రాణస్వరూపుడవు. ప్రాణులందరికీ ప్రాణాన్ని ఇచ్చేవాడివి నీవే, అందరికీ బలాన్ని ఇచ్చేవాడవు నీవే, తేజస్వరూపుడవు నీవే, పురాణ పురుషోత్తముడవైన శ్రీ మహావిష్ణు స్వరూపుడవు నీవేనయ్యా, నాకు అర్థమయ్యింది అని అతడికి జ్ఞానోదయమై జాంబవంతుడు శ్రీకృష్ణస్వామిని మహాపురుషునిగా, పురుషోత్తమునిగా, శ్రీ మహావిష్ణువునిగా, సమస్తమైన దేవతలకు అధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపునిగా తెలుసుకుని, త్వం హి విశ్వసృజాం స్రష్ట సృజ్యానామపి యచ్చసత్ కాలః కలయతామీశః పర ఆత్మ తథాత్మన, నీవే సమస్తమైన విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తవయ్యా, కాలస్వరూపుడవు, కాలాన్ని నడిపించేవాడవు అని ఈ విధంగా ఆ జాంబవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలిసి ప్రార్థించడం ప్రారంభించాడు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.